ఆరోగ్య సంరక్షణకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగినందుకు ముందుగా డాక్టర్ పార్థసారథి గారిని అభినందిస్తూ అధ్యక్ష, దీని ఇవాళ ఈ కల్తీ విషయంలో అనుకున్న స్థాయిలో పరీక్షలు నిర్వహించడం జరగలేదన్న మాట నేను ఒప్పుకుంటాను అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర విభజన 2014 జరిగితే ఈ కల్తీ నియంత్రించడానికి ఏ సంస్థ అయితే ఉందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఇది విభజన 2022లో జరిగింది అధ్యక్ష. దాని తర్వాత ఆ తగిన స్థాయిలో సిబ్బంది లేకపోవడం, 723 సిబ్బంది ఉండాల్సి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 144 మందే సిబ్బంది ఉన్నారు, 579 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు 150 నియామకాలు చేపట్టడం జరుగుతోంది. తద్వారా వీటిని పటిష్టపరుస్తున్నాం. రెండవది, ఈ చట్టపరంగా వారి మీద కల్తీ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలంటే ఎన్ఏబి సర్టిఫికేషన్ ఉంటున్న ల్యాబ్లు ఉండాలి అధ్యక్ష. ఆ ల్యాబ్లు కూడా లేకపోవడం, తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒక ఎంఓయూ తీసుకొని గతంలో 3 ల్యాబొరేటరీని, తర్వాత ఇప్పుడు కొత్తగా 2 ల్యాబొరేటరీలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఒకటి విశాఖపట్నంలో పూర్తయింది, ఒక 2-3 నెలల్లో దాన్ని ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. గుంటూరులో కూడా 2-3 నెలలు, అదేవిధంగా తిరుపతిలో కూడా రెడీ అవుతుంది. ఇంకోటి కర్నూలులో ఒక నోటిఫై చేయాల్సింది అధ్యక్ష. గతంలో 2024లో తిరుపతిలో జరిగిన వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇంకొక ల్యాబ్ను, స్టేట్ లెవెల్ ల్యాబ్ను కూడా తిరుమలకి ప్రత్యేకంగా మంజూరు చేసింది అధ్యక్ష. అది పూర్తి స్థాయి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్తో తయారైంది. నెక్స్ట్ మార్చిలో దాన్ని ప్రారంభం చేసే దిశగా కూడా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రం దీనిలో ప్రధానంగా కారణం ఈ ల్యాబ్లు లేకపోవడం, హైదరాబాద్ నుంచి టెస్ట్ శాంపిల్స్ని హైదరాబాద్ పంపాల్సి రావడం, దాని కారణంగా దృష్టి పెట్టలేని విధం. రెండో విషయం, నేను చెప్పినట్టుగా తగిన సిబ్బంది లేకపోవడం. హెడ్ క్వార్టర్స్లో 279 మంది సిబ్బంది ఉండాల్సి వస్తే కేవలం 7 మంది మాత్రమే ఉన్నారు అధ్యక్ష. 272 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను పూరిస్తున్నాం. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుతుంది. 100 కోట్లతో ఈ 5 ల్యాబొరేటరీలని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నిఘాను కూడా పెంచుతున్నాం అధ్యక్ష. నిరంతరం గత 20 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. దాంట్లో ప్రధానంగా 1093 తనిఖీలు నిర్వహిస్తే దాంట్లో 220లో వాడిన నూనెనే మళ్ళీ వాడుతున్నట్టుగా వచ్చింది అధ్యక్ష. వాటిని కూడా కఠినంగా శిక్షించే విధంగా కోర్టులకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ చాలా సింథటిక్ ఫుడ్ కలర్స్ వాటిని వాడుతున్నారు. వీటి మీద అవగాహన కల్పిస్తున్నాం, ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఈ FSSAI ద్వారా చేసుకున్న ఎంఓయూ ద్వారా కెపాసిటీ బిల్డింగ్ చేసి ప్రధానంగా పుణ్యక్షేత్రాల్లో కానీ పర్యాటక కేంద్రాల్లో కానీ మొదటగా వాటి అవగాహన కల్పించడం, వారికి దీని మీద అవగాహన కల్పించడమే కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకునే దిశగా కూడా చర్యలు చేపడుతున్నాం అధ్యక్ష.